డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 25 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. అమ్మ నాన్నలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గత 2-3 సంవత్సరాలుగా నా 2 టెస్టికల్స్లోనూ నొప్పి వస్తూ ఉంటుంది. సిగ్గు వల్ల డాక్టర్కి చూపించుకోలేదు. ఇలా నొప్పి రావడం వల్ల నేను సెక్స్కి పనికి వస్తానా పనికిరానా? సంతానం కలుగుతుందా కలగదా? ఎందువల్ల ఈ నొప్పి వస్తుంది? ఈ నొప్పి తగ్గడానికి మందులుంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. సాధారణంగా ఈ రంగా పెయిన్ రావడానికి వేరు కోసులు ఉండడం కారణం అండి. రక్తనాళాలు ఉబ్బుండడం కారణం. వెయిన్స్ ఉబ్బుతాయి. ఆ ఉబ్బడం వల్ల వ్యాకోచించడం వల్ల పెయిన్ వస్తుంటుంది. అదొకటి. ఇస్కిమిక్ కండిషన్ అంటాం. టెస్టిస్కి రక్త సరఫరా వెళ్ళడంలో రక్తనాళాలు కొంచెం సన్నబడితే కూడా దానివల్ల కూడా టెస్టికులర్ పెయిన్స్, ఇస్కిమిక్ పెయిన్. అది స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. స్మోక్ చేసే వాళ్ళలో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రక్తనాళాలు సన్నడిపోయి తగినంత బ్లడ్ సర్క్యులేషన్ అందక అది ఎలా అయితే యాంజినా పెయిన్ గుండెకి సంబంధించి నొప్పి ఎలా వస్తుందో ఆ రకంగా టెస్టిస్లో కూడా నొప్పి వస్తుంటుంది. తగినట్టు రక్త ప్రసరణ లేకపోవడం ఇస్కీమిక్ పెయిన్ అంటాం. టెస్టికులర్ ఇస్కీమియా అర్థమవుతుంది. కానీ మెజారిటీ పీపుల్లో ఇస్కీమియా కంటే కూడా ఈ రక్తనాళాల్లో ఉబ్బి ఉండడం వల్ల నొప్పి వస్తుంది. మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఈ ఉబ్బిన రక్తనాళాలు కనబడతాయి. అలాంటి కేసుల్లో మనం సర్జరీ చేసి ఆ ఉబ్బిన రక్తనాళాన్ని వేరుకోసి లైగేషన్ అంటాం. అది చేసినట్లయితే నొప్పి కంట్రోల్ అవుతుంది. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ నొప్పి ఉండడం వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి టెస్టిస్ వీరికణ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వీరికణ పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. అంచేత ఎప్పుడైనా సరే నొప్పి కంటిన్యూస్గా ఉంటే పరీక్షలు చేసి అవసరమైతే వేరుకోసులు ఆపరేషన్ చేస్తే అటు వీరికణాలు తగ్గిపోవు, నొప్పి కూడా చాలా తగ్గిపోతుంది. అంటే ప్రధానమైన కారణం అంటే మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువడం లేదా వేరుకోసులు ఉండడము ప్రధాన కారణాలు. ఇవి కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఆర్కైటిస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే ఇన్ఫెక్షన్. అంటే డాక్టర్ చూపించి దాని ప్రకారం డిసైడ్ చేస్తారు.